ఉంటారు. అదే గురజాడ కవిత కూడా చెప్పాడు, ఏదో విరామం తీసుకుని విజయం కోసం పోరాడు అని గురజాడ. విరామం ఆమెతో తీసుకుంటే బాగుంటది, భార్యతో అన్న విరామం తీసుకోవాలి, ఆ మాధవితోనన్న విరామం తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు భార్య సరే నీ వ్యక్తిగత జీవితం మీ ఆవిడ నిన్ను వేధించిందా లేదో మనకు తెలియదు, అది నీ ఇంట్లో వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు. సరే అట్లా బతకాలని రూల్ ఏం లేదు కదా. అట్లా బతకకుండా ఉండాలి అనుకుంటే నువ్వేం చేయాలి? రూల్ ప్రకారం అయితే గనక చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలి. ఆ విడాకులు తీసుకున్నటువంటి సందర్భంలో నువ్వు ఏం చేసుకున్నా నీ ఇష్టం. అలా కాకుండా చేసేదాన్ని ఏమంటారు? అది కదా సమస్య. మే 2వ తేదీన ప్రధాని రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా పునఃప్రారంభోత్సవం రాజధాని. ఇంతకుముందు ఆయన మట్టి తెచ్చారు, నీళ్లు తెచ్చారు అనేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏం తేబోతున్నారు, ఏం మాట్లాడే అవకాశం ఉంది అనేది కూడా, అంటే ఈసారి దీన్ని ఎలా చూడాలి? వచ్చాడు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 10 గోతాలు నుంచి ఆ డబ్బులు వేసుకుని తీసుకొచ్చి అక్కడ ఇచ్చిపోవాలి. ఆల్రెడీ ఇస్తున్నట్టున్నారుగా. అదే అనేది వాళ్ళనే మాటలు బట్టి అట్టుంటది. బేసిక్ గా ఏముంటది, అమరావతి బాగుండాలా, రోడ్లు వేస్తున్నాం ఎంత అని చెప్తారు. 1,00,000 కోట్లు అంటున్నారు. 1,00,000 కోట్లు 70,000 కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది, 30,000 కోట్లు రాష్ట్రం ఖర్చు పెడుతుంది. అది కూడా మళ్ళీ కేంద్రమే రియంబర్స్ చేస్తుంది. అక్కడ అంత పోసారు. భారతదేశ చరిత్రలో ఇంత అత్యధికంగా ఒక రాజధానికి ఇచ్చిన ఏకైకది ఇదే. ఛత్తీస్గఢ్కి ఇవ్వాల, ఉత్తరాఖండ్కి ఇవ్వాల, జార్ఖండ్కి ఇవ్వాల. అప్పుడు ఏర్పడ్డటువంటి అయ్యే కదా 4 రాష్ట్రాలు ఏర్పడినటువంటి.